ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన సుప్రియ గారిని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో మా ప్రొడ్యూసర్ సుప్రియ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలుకుదాము. డెకాయిట్ చిత్రాన్ని ముందు నుంచి కూడా ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేస్తూ నమ్మి మా ముందుకు తీసుకొచ్చిన ఇంత బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పడానికి ఏం మాటలు లేవండి. థ్యాంక్ యూలు అయితే అందరు చెప్పేసుకున్నారు. 2 సంవత్సరాలు తిట్టి అందరి చేత సినిమా తీసుకుని ఒక స్టేజ్ ఎక్కి థ్యాంక్ యూ అని చెప్తే బాగోదేమో. సో ఇండస్ట్రీలో అవును, నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావు అని. కరెక్టే, ఒకసారికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది. ఎందుకు 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 అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దాని తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది. సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్. ఐ థింక్ ఇది సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమాయే. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాస్ గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. సో దట్ బీయింగ్ సెడ్, డెకాయిట్ అనేదండి నాకైతే కథ చెప్పినప్పుడు, కథ వింటూ ఉన్నప్పుడు దట్ ప్రాసెస్ పక్కన పెట్టేసి ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ప్రేమ కథలో ఇప్పుడు మనం కొన్నేళ్ల క్రితం 7 జన్మల ప్రేమ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత ఒక జన్మకి ఒక ప్రేమ కథ ఉంటే గొప్ప అని అనుకునేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అంటే మారుతూ ఉంటుంది. రిలేషన్షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, ఇంకేదో అంటారు. సో ప్రేమ అంటే ఏంటి అనేది ఒక చిన్న ప్రేమ కథ తీస్తే, ఈ కాలంలో ప్రేమ కథ తీస్తే ఇంటర్నల్ బ్యాటిల్స్ కాకుండా, ఇంటర్నల్ బ్యాటిల్ అయితే ఉంటుంది, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే ఆ బాధ ఉంటుంది, కానీ వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లవ్, దాన్ని ఎత్తుక్కుంటూ ఐ థింక్ మనం అది ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ డెకాయిట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్, is an expression of pure love. So that was the fuel for me. Everybody did very well, everyone did their job and more and all of that, but oka kadaki pranam ekkadi nunchi vasto telidandi. Aa kadaki pranam posina Shanil ki, Sesh ki, Ravi gariki, I have to say aa kada lekunda, aa kada చేతిలో రాకుండా, aa kadani చెక్కకపోయి ఉండుంటే, the way they all sculpted it, everyone sculpted it. I think in theater నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిన్న భారంతో వచ్చాము, ఒక చిన్న హ్యాపీనెస్తో వచ్చాము అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ మనని టచ్ అయింది, మనం ఫీల్ అయ్యాం. అండ్ సినిమా ఇస్ ఓన్లీ మెంట్ టు డూ దట్. ఇట్ ఈస్ మెంట్ టు మేక్ అస్ ఫీల్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ డెకాయిట్ హస్ మేడ్ యూ ఫీల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Superb, ma'am. Thank you very much. So, yes,